ఈరోజు మనం ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ అనమాట. ఇది అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కిచెన్లోకి వెళ్దాం పదండి. కుక్కర్ తీసేసుకుని ఆ కుక్కర్లో పొటాటోస్, క్యాలీఫ్లవర్, క్యారెట్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. దీనిలో మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ తెప్పించేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఇది మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 2 విజిల్స్ అంతే. తర్వాత ఒక కడాయి తీసేసుకొని ఆ కడాయిలో కొంచెం బటర్ వేసేసుకోవాలి. మనకి పావ్ బాజీకి బటర్ మంచి టేస్ట్ వస్తుంది కదా. సో బటర్ వేసేసిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో, ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. మనకి టమాటో ఆనియన్ నుంచి వాటర్ వచ్చి తొందరగా కుక్ అవ్వాలంటే మనం సాల్ట్ యాడ్ చేయాలి కదా. సాల్ట్ అది మన టేస్ట్ తగినంత చాలండి. ఇప్పుడు దీన్ని కలిపేసేసుకుందాం ఒకసారి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది, చూసారు కదా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, రోస్టెడ్ క్యూమన్ సీడ్స్ పౌడర్, మన పావ్ బాజీ మసాలా కూడా వేయాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత పావ్ బాజీ మసాలా, ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. తర్వాత చిల్లీ పౌడర్, మనం ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా కలుపుకుందాము. తర్వాత అంటే ఇది కసూరి మెంతి అండి. ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చాలా అంతే.